ఇక కేంద్ర ప్రభుత్వ నూతన జీఎస్టీ పన్నుల విధానంపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీఎస్టీ తగ్గడం వల్ల ఉపయోగాలపై కూటమి నాయకులు కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండటం, భారీగా పన్నులు తగ్గడంపై హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశించిన జీఎస్టీ విధానం పైన పెద్ద ఎత్తున ఆనందం వెలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులందరూ కూడా వాళ్ళంతా కూటమి ప్రభుత్వ నేతలు, కార్యకర్తలు దీనిపైన వ్యాపారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు ఈ జీఎస్టీ విధానం, నూతన విధానం పైన? ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి జీఎస్టీ 2.0ని తీసుకొచ్చిన విధానాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసామంటే ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, నూనె కావచ్చు, బ్రష్ కావచ్చు, షాంపూ కావచ్చు, సోపు కావచ్చు, ఉన్నటువంటి పప్పులన్నిటిని కూడా ఈరోజు తగ్గించినటువంటి పరిస్థితి. ఏదైతే పాలు ఉన్నాయో పాలని 0 ట్యాక్స్ చేసినటువంటి పరిస్థితి, మెడిసిన్స్ ఉన్నాయో దాన్ని 0% చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, రైతాంగం పరంగా కానీ ఈరోజు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటుని ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ దసరా మొదలు నుంచి ఈ యొక్క శుభవార్తని చాలా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయం వల్ల మన జిఎస్టీ 4 స్లాబుల్లో ఉన్నటువంటి అంటే 5%, అదేవిధంగా 12%, 18%, 28% ఉన్నటువంటి అన్ని కూడా తొలగించి ఈరోజు 2 స్లాబ్సే 5%, అదేవిధంగా మరి 18% స్లాబ్స్ని మరి పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా నిరుపేద, పేద, మధ్యతరగతి వర్గాలందరూ ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఇంట్లో కూడా మరి పండగ. ఇది ఒక దీపావళి, అదేవిధంగా దసరా, ఇది ఒక డబుల్ బోనన్జాగా ఇది మొత్తం కూడా మరి ఇది దీన్ని దేశ ప్రజలంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దసరా నవరాత్రుల్లో ప్రారంభమైన నేపథ్యంలో ఒకవైపు దేశ ప్రధాని అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ నిర్ణయం పట్ల పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎట్టగా ఏ విధమైతే కోరుకున్నామో అదే విధంగా ఈ జీఎస్టీ 2.0 ఉందంటూ ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాకిర్ మనతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.